హాయ్ అండి. ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి చిన్న సైజు షోల్డర్ ఎక్కువైతే ఎలాగ ఆల్టరేషన్ చేసుకోవాలో చెప్తాను. ఇది నేను కుట్టిన బ్లౌజేనండి. దీనికి సంబంధించిన కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది. ఇక్కడ నేను కుట్టుకునేటప్పుడు ఖర్చు తక్కువ పెట్టి షోల్డర్స్ జాయిన్ చేసినట్టున్నాను. అందుకు నాకు పాదం ఇంచంత ఎక్కువ వచ్చేసింది. చూడండి, నాకు పాదం ఇంచంతా నేను కుట్టిన బ్లౌజ్ ఎక్కువైందనమాట. నేను తీసుకున్న షోల్డర్ కన్నా ఆది బ్లౌజ్ కన్నా పాదం ఇంచంత ఎక్కువైంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా కవర్ చేస్తాను చెప్తాను. ఇలా షోల్డర్ ఎక్కువైతే చాలామందికి నచ్చదనమాట. యాక్చువల్గా అంత ఎక్కువ కాదు, నేను మార్కింగ్ వేసేటప్పుడు ఎక్కువ పెట్టుకుని కుట్టేటప్పుడు తక్కువ పెట్టుకున్నట్టున్నాను. అందుకని అలా జరిగింది. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని చంక దగ్గర నుంచి పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఎగస్ట్రా ఖర్చు అనేది పెట్టుకుని కుట్టుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోండి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, ఇంకేమీ లేదండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం లూజ్ అయిందంట బాడీ పార్ట్. నేనైతే ఒక 2 స్టిచెస్ వేసేస్తున్నాను. నేను కొలిచిన ఆది బ్లౌజ్ ప్రకారం వేసాను కానీ వాళ్ళకి లూజ్ అయిందన్నారు. అందుకని చెప్పేసి నేను 2 స్టిచెస్ వేసేసాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనం కుట్టింది, ఇది వచ్చేసి ఆది బ్లౌజు. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సో ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.